ఇండియాలో ఏ నాయకుడైనా పవన్ కళ్యాణ్ గారు లాగా ఆస్తులు అమ్ముకొని మరి సొంత డబ్బుల్ని ప్రజల కోసం ఖర్చు పెట్టారా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో భారీగా జరగనుంది. వాళ్ళు ఫుల్ జోష్లో ఉన్నారు. ఎందుకంటే ఓటమి నుండి కష్టపడి ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్తో దేశం మొత్తం ఆకర్షించింది జనసేన పార్టీ. సో ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక రెండు పాయింట్లు ఏదైనా చెప్తాను. ఆయన ఒక పార్టీకి అధినేత కాబట్టి మీరు వేరే పార్టీ అధినేతలతో కంపేర్ చేసుకోండి. మీ ఇష్టం, మీరు ఎవరితో కంపేర్ చేసుకుంటారో కంపేర్ చేసుకోండి. పక్క రాష్ట్రం నాయకులతోనో ఎవరితోనైనా కంపేర్ చేసుకోండి. ఒక 2 విషయాలు చెప్తాను. మొదటిది, ఎవరికి పదవికాంక్ష ఎక్కువ ఉంది, మీరు కూడా మీ నాయకుల్ని, ప్రియమైన నాయకుల్ని కంపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టగానే పోటీ చేయలేదు. వేరే పార్టీలకి సపోర్ట్ ఇచ్చి ఆ కూటమి గెలిచిన తర్వాత కూడా ఎటువంటి పదవులు ఆశించలేదు. తన మంచి పనులు ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. కానీ నాకు పదవి ఉంటేనే మంచి చేస్తా, పదవి లేకపోతే నేనేం చేయలేను అన్న మాటలు ఎక్కడ కూడా ఆయన మాట్లాడలేదు. సో ఆయనకి పదవికాంక్ష లేనట్టే. 2 పాయింట్, సేవ చేసే గుణం. మీరు కూడా మీ ప్రియమైన నాయకులతో కంపేర్ చేసుకోవచ్చు. ఇప్పటిదాకా ఎన్నిసార్లు మీ నాయకులు సొంత డబ్బుని ఖర్చు పెట్టారు, తన జేబులో ఉన్న డబ్బుల్ని తీసి ప్రజల కోసం ఖర్చు పెట్టారు. ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఈయన సినిమాల ద్వారా వచ్చిన డబ్బుల్ని ప్రజల కోసమే ఖర్చు పెట్టాడు. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మీ అందరికీ అది కూడా తెలుసు. ఇప్పుడు అధికారంలో ఉండి కూడా ఇంకా సొంత డబ్బుల్ని తీసి మరీ ఖర్చు పెడుతున్నారు. ఇండియాలో ఏ నాయకుడైనా పవన్ కళ్యాణ్ గారు లాగా ఆస్తులు అమ్ముకొని మరి కష్టపడి సొంత డబ్బుల్ని ప్రజల కోసం ఖర్చు పెట్టారా? మీరు కూడా మీ నాయకులతో కంపేర్ చేసుకోవచ్చు, మీకే అర్థమవుద్ది. ఈ 2 పాయింట్స్ చాలు, ఎక్కువ చెప్పనవసరం లేదు.